పెద్దలకైనా పిల్లలకైనా వేళకు ఆకలి వేయటం ఆరోగ్యకరమైన లక్షణం. ఆకలి లేకపోవటం అనేది అనారోగ్యానికి సంకేతంగా చెబుతారు డాక్టర్లు. పెద్దల విషయం ఎలా ఉన్నా పిల్లల్లో ఆకలి అనేది సరిగ్గా ఉండాలి. పిల్లలకు వేళకు ఏదో ఒకటి తింటేనే వారికి ఆరోగ్యం. అయితే కొంతమంది పిల్లల్లో ఆకలి మందం అనేది కనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఏం వండి పెట్టినా ఆకలి లేదంటూ పక్కకు తోసేస్తూ ఉంటారు. పిల్లల్లో ఆకలి తక్కువగా ఉండటానికి వెనుక చాలా కారణాలే ఉంటాయి. పిల్లల్లో ఆకలి సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అంటూ చిన్నతనంలో తల్లులు ఎంచక్కా పాటలు పాడుతూ పిల్లలకు గోరు ముద్దలు తినిపించటం అనేది కాస్త వెనకటితరం వారికి చిరపరిచయమే. ఇప్పుడు అలాంటి కమనీయ దృశ్యాలు కనుమరుగైపోయాయి. జీవితం మరీ యాంత్రికంగా తయారైపోయిందా అన్నట్టుగా టంచెనుగా టైం ప్రకారం ఆకలి వేసినా వేయకపోయినా పిల్లల్ని పట్టుకుని నోట్లో తప్పనిసరిగా ఏదో ఒకటి కుక్కాలి అన్నట్టుగా తల్లులు బలవంతం చేయటం, పిల్లలు దానికి ప్రతీకారంగా తినకుండా ముప్పు తిప్పులు పెట్టడం, వాంతి చేసుకోవటం, ఆ తర్వాత తన్నులు, ఆపై బుజ్జగింపులు లాంటి సంఘటనలు ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. పిల్లల డాక్టర్ల దగ్గరకు వచ్చే కేసుల్లో దాదాపు 50% పైగా తమ పిల్లలు సరిగా తినట్లేదనే ఫిర్యాదులే ఉంటాయట. పిల్లలు సహజంగా ఆకలి లేకపోవడానికి కారణాలు వచ్చేసాయండి. అది యాక్చువల్లీ మనం పేరెంట్స్ చేసే తప్పు వల్లేనండి. యాక్చువల్లీ ఏంటంటే మనం ఫోర్స్ఫుల్ ఫుడ్ అనేది చాలా పేరెంట్స్ చేస్తుంటారు. తినాల్సిందే, ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి. ఇట్స్ లైక్ అది వాళ్ళకి ఎలా అయిపోయింది అంటే ఫుడ్ ఎవర్షన్ అంటాం. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు పిల్లలు. సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మనం ఫుడ్ అనేది ఏంటంటే వాళ్ళకి ఎవర్షన్ అనే స్టేజ్కి తీసుకెళ్ళకూడదు. 9 months 10 months వచ్చిన తర్వాత బేబీస్కి మనతో పాటు చిన్న ప్లేట్ ఇచ్చేసి వాళ్ళని కూడా కొంచెం అన్నం వేసి వాళ్ళు ఆడుతూ 2-3 ముద్దలు తినడం అలా చేస్తూ ఉంటారు. పిల్లలు ఆకలి తక్కువగా ఉండడానికి కారణం వచ్చేసండి కొన్ని వచ్చేసి మనకి ఫంక్షన్ అంటాం, నాన్ ఫంక్షన్ అంటాం. లైక్ ఆర్గానిక్ కాజ్ అండ్ ఇన్ఆర్గానిక్ కాజ్. ఆర్గానిక్ కాజ్ అంటే నిజంగా తన పిల్లలకి ఇబ్బంది ఉండి ఏమైనా క్రానిక్ ఇల్నెస్ లైక్ అంటే బాగా ఎక్కువ రోజులు ఏమైనా ప్రాపర్ ఇబ్బందిలో ఉండి హెల్త్ వైజ్ ఇష్యూస్ ఉండి ఐసీలో ఉన్న పిల్లలు, లేదంటే ఏమైనా లివర్ సమస్యలతో ఉన్న పిల్లలు, లేదంటే ఇంకా ఏమైనా బ్రెయిన్ సమస్యలు లైక్ సీజర్స్ కానీ సెరెబ్రల్ పాలసీ కానీ ఇలా ఉన్న పిల్లలు అది ఆర్గానిక్ కాజ్. అంటే ఒక సిస్టమ్ ఇబ్బంది వల్ల వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. అలాగే ఇన్ఆర్గానిక్ కాజ్ అంటే వాళ్ళకి ఓవరాల్గా బాడీలో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, లైక్ అన్ని ఆర్గన్స్ బాగానే ఉంటాయి కానీ వాళ్ళకి ఆకలి ఉండదు. దీనికి మెయిన్ కారణం అండి వచ్చేసి జంక్ ఫుడ్స్. బయట మనం పెట్టే జంక్ ఫుడ్స్ అనమాట. లైక్ పేరెంట్స్ మనం ఇచ్చే జంక్ ఫుడ్స్, చిరుతిండ్లు, జంక్ ఫుడ్స్ అంటే చిరుతిండ్లు. ఈ చిరుతిండ్ల వల్ల ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఆకలి అనేది ఉండదు. దాగుడు మూతలు, గోళీకాయలు, బొంగరాలు, కబడ్డీలు, ఖోఖోలు, వీటితో పాటే బడికెళ్లటం, సరదాగా చదువుకోవటం ఇది ఒకప్పటి పిల్లల ఆటలు పాటలు, చదువు సంధ్యల చిత్రం. కంప్యూటర్లో లేదంటే సెల్ ఫోన్లలో టెంపుల్ రన్, క్యాండీ క్రష్ లాంటి గేమ్స్ ఆడటం, టీవీలో కార్టూన్ షోలకి, క్రికెట్లకి పరిమితమైపోవటం, పొద్దస్తమానం ట్యూషన్లు, హోంవర్కులు, పరీక్షలు, ర్యాంకులు ఇది నేటి పిల్లల ఆటలు పాటలు, చదువు సంధ్యల ముఖ చిత్రం. ఇటీవలి కాలంలో పిల్లల్లో ఆహారపు అలవాట్లు చిత్ర విచిత్రంగా తయారవటం, అసలేమాత్రం శారీరక శ్రమ లేకపోవటం కారణంగా చిన్నారుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్వీట్లు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, కోక్ పానీయాలు ఇలా నోట్లో పెట్టుకోగానే ఇట్టే అరిగిపోయి కొవ్వుగా మారిపోయే జంక్ ఫుడ్స్కి పిల్లలు ఇటీవల కాలంలో బాగా అలవాటు పడిపోతున్నారు. దీనికి తోడుగా ఏమాత్రం ఆటలు, శారీరక శ్రమ లేకపోవటం, పైగా చదువుల ఒత్తిళ్లు ఇవన్నీ కలగలిసి చిన్నపిల్లల్లో ఆకలిని చంపేయటంతో పాటు అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. పిల్లలు సరిగ్గా తినకపోవడం వల్ల మనకి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ మనకి ఎక్యూట్ మాల్ నరిష్మెంట్ అండ్ క్రానిక్ అంటామండి. ఎక్యూట్ వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం బరువు తగ్గడం, లేజీగా ఉండడం, బాగా వీక్గా ఉండడం, చురుగ్గా ఉండకపోవడం, స్టడీస్ మీద పెద్ద ఫోకస్ చేయకపోవడం, ఆల్వేస్ పడుకుంటూ ఉండడం, గేమ్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్యూట్ కాజెస్. క్రానిక్ కాజెస్ వచ్చేసి మనకి దీర్ఘకాలికంగా ఉండడం, తినకపోవడం వల్ల మోస్ట్లీ ఏంటంటే మనకి హైట్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే స్టంటింగ్ అంటే హైట్ ఎఫెక్ట్ అయ్యిందండి బాగా పిల్లల్లో. బ్రెయిన్ వైజ్గా ఏంటంటే వాళ్ళకి ఎదుగుదల తక్కువ ఉంటుంది, దాంతో గ్రోత్ అనేది బాగా తక్కువ ఉంటుంది, స్కూల్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
ఇలా సహజంగా మేము పిల్లల్లో ఆకలి తక్కువ ఉంటే చూసే లక్షణాలు ఉంటాయండి. ఆకలి లేకపోవటం, సరిగా తినకపోవటం వంటి పరిస్థితి ఎదురవకుండా ఉండాలంటే పిల్లలకు స్వతంత్రంగా తినటం అలవాటు చేయాలి. ఒక వయసు వచ్చాక గోరుముద్దలు పెట్టటం లేదా బలవంతంగా తినిపించటం చేయకూడదు. కోపం, చిరాకు, ఆదుర్ద వంటి భావోద్వేగాలతో భోంచేస్తే పిల్లల్లో జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. అందుకే పిల్లల్ని తినమని బలవంతం చేయటం, తినేటప్పుడు వేగంగా తినమని హడావుడి చేయటం, చదువుకోవాలని కంగారు పెట్టడం కూడా మంచిది కాదని డాక్టర్లు చెబుతారు. పిల్లలు తినేటప్పుడు సంతోషంగా ఉండేలా చూడాలి. ఏదో ఒక పూట పిల్లలు అన్నం మానేసినా తినమని బలవంతం చేయకపోవటమే మంచిది. వారికి బాగా ఆకలి వేసినప్పుడే తింటారు. అయితే పిల్లలు తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవటం, తిన్న తర్వాత నోటిని బ్రష్ చేసుకోవటం లాంటివి అలవాటు చేస్తే మంచిది. ముఖ్యంగా పిల్లల్లో ఆకలి చక్కగా ఉండాలంటే మెయిన్ వచ్చేసి పిల్లల యొక్క రిక్వైర్మెంట్ ఎంత తెలుసుకోవాలండి. అంటే అందరి పిల్లలు మన పక్క ఇంటి పిల్లడు ఎంత తింటున్నాడు, మన పిల్లడు ఎంత తింటున్నాడు అని ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు. మన పిల్లవాడు తిన్న తర్వాత యాక్టివిటీలో ఏమి ఇబ్బంది అవ్వట్లేదు, చక్కగా ఆడుతున్నాడు, పెర్ఫార్మెన్స్ బాగుంది, మెదడు చక్కగా ఉంది, యాక్టివ్గా ఉన్నాడంటే వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండి. దానికి మనం సాటిస్ఫై అయిపోవాలి. అండ్ ఎప్పుడు ఫోర్స్ఫుల్ ఫీడ్ అనేది మనం ఎప్పుడు చేయకూడదు. అండ్ కొంతమంది ఏంటంటే టీవీ పెడితే హ్యాపీగా పిల్లడు చూస్తూ తినేస్తారని చెప్పేసి అలవాటు చేస్తారు. అది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మనం ఎంతసేపు మనతో పాటు కూర్చోపెట్టి తినిపించడం, మనం తింటుండగా వాళ్ళకి తినమని చెప్పడం, అలా స్లోగా వాళ్ళకి ఒక ఫుడ్ అనేది ఒక ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. అండ్ టైమింగ్ అండి, ఒక టైంకి ప్రాపర్గా ఫుడ్ పెట్టే సిస్టమ్ అలవాటు చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఆ టైం సైకిల్ అనేది మనకి రెగ్యులర్ అయ్యింది. స్కూల్ నుంచి వచ్చిన కానీ ఒక పిజ్జాను, బర్గరు ఇలా జంక్ ఫుడ్స్ కంటే కూడా వచ్చిన కానీ న్యాచురల్ ఎపిటైజర్స్ ఎలాంటివి అంటే మనకి నిమ్మరసం అలాంటివి, లేదంటే ఫ్రూట్స్ ఆర్ లైక్ న్యాచురల్ ఎపిటైజర్స్ అంటామండి. ఆ న్యాచురల్ ఎపిటైజర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సహజంగా 7ంటికి 8ంటికి అనేది ఆటోమేటిక్గా ఆకలి అనేది మొదలైపోయింది. ఇలాంటి చేయడం వల్ల చాలా వరకు మనం ఫుడ్ హ్యాబిట్స్ని బెటర్ చేసుకోవచ్చు. పిల్లలకు తిండి విషయంలో తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఇంట్లో వారంతా చక్కటి ఆహారపు అలవాట్లను పాటిస్తూ ఉంటే పిల్లలు కూడా పెద్దలను అనుకరిస్తారు. ఇంటిలిపాది ఒకేసారి కూర్చుని తినటం లాంటివి చేయటం ద్వారా పిల్లల్లో చక్కని ఆహారపు అలవాట్లను పాదుకొల్పవచ్చు. అలాగే బయట దొరికే జంక్ ఫుడ్, కోక్ పానీయాలు కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న సంప్రదాయ వంటలు, పానీయాల్ని పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలు కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా ఆరు బయటకు వెళ్లి ఆడుకునేలా చూడాలి. ఆటపాటల్లో అలసిపోతేనే పిల్లలకు ఆకలి విలువ తెలిసేది. అప్పుడే వారు మారాన్ చేయకుండా తింటారు. అప్పుడు పిల్లల్లో ఆకలి లేకపోవటం, సరిగా తినకపోవటం అనే సమస్య ఉండదు.